తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ జరిగింది. 4 హుండీలు పగలగొట్టి నగదు దోచుకెళ్లారు దొంగలు. స్వామివారిని భక్తులు సమర్పించిన కానుకలు మొత్తం ఎత్తుకెళ్లారు. ఆలయంలో సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆలయానికి భద్రత కరువైందని మండిపడుతున్నారు. ఇటీవల కోరుకొండలో దొంగతనాలు పెరిగిపోయాయని, అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి నుంచి. శ్రీనివాస్, సీసీ కెమెరాలు, అసలు కెమెరాలు ఎన్ని ఉన్నాయి, ఎప్పటి నుంచి పనిచేయడం లేదు, అధికారులు ఏమంటున్నారు, అసలు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వాళ్ళు ఏం చేస్తున్నారు? చక్రి, తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రసిద్ధమైన దేవాలయం కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కొండపైన 4 హుండీలు ఒకేసారి చోరీకి గురి కావడం జరిగింది. కొందరు దుండగులు ఈ హుండీలను చోరీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గోడకి ఉన్న 2 డిబ్బీలతో పాటు ఆ పైన గోడకు ఉన్న 2 డిబ్బీలతో పాటు అలాగే మరో 2 స్టీల్ డిబ్బీలను కూడా, హుండీలను కూడా బదలగొట్టి అక్కడ నగదుని దొంగిలించుకుని దుండగులు పోవడం జరిగింది. అయితే ఉదయం అక్కడికి వెళ్ళిన అర్చకులు ఈ చూసిన తర్వాత దాని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం భక్తులు డిబ్బీలో సమర్పించిన కానుకలు కానీ అలాగే సొమ్ములు మిగతా ఇవన్నీ కూడా దొంగతనాన్ని గురి కావడంతో భక్తుల్లోనే అలాగే గ్రామస్తుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అలాగే దేవాలయంలో సంబంధించి మొత్తం 10 వరకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సీసీ కెమెరాలు కూడా ఎక్కడ పనిచేయట్లేదు అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతున్నది. స్వామివారి ఆలయానికి 10 పనిచేయడం లేదా? 10 సీసీ కెమెరాలు ఒక్కడు కూడా పనిచేయలేదా? 10 కెమెరాలకు సంబంధించి ఇది ద్వారం దగ్గర, ఈ కొండపైకి వెళ్ళటానికి, ఈ లక్ష్మీనరసింహ కింద నుంచి ద్వారం దగ్గరికి వెళ్ళటానికి దగ్గర ఉన్న ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు యువతల పక్కన ఉన్న సమయంలోనే, అంటే డిబ్బీలకు వెనుక భాగంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి తప్ప ఈ డిబ్బీలు ఉన్న హుండీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ హుండీలు ఉన్న దగ్గర ప్రాంతాల్లో మట్టికి సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. అయితే అక్కడ ఈ ఎక్కడైతే హుండీలు ఉన్నాయో ఆ హుండీల దగ్గరే ఒక 4 వరకు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఆ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతున్నది. దాని సీసీ ఫుటేజ్ తీయడానికి కూడా ప్రయత్నించినారు. అలాగే ఈ చుట్టుపక్కల చాలా వరకు కూడా షాపులు ఉండటం జరిగింది. ఆ షాపులు ఉన్న ఏరియాలో ఆ వీధుల్లో కూడా కొన్ని వీధుల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఏమన్నా సీసీ కెమెరాలో ఎటువంటి సమాచారం ఏం దొరుకుతుందని చెప్పేసి ఎప్పుడే పోలీసులు కూడా అక్కడికి రంగప్రవేశం చేసి ఆ ప్రాంతాలన్నీ కూడా తనిఖీలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇటీవల కోరుకొండలో చూసినట్లయితే భారీగా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ అధికారులు అయితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీంతో ప్రజలు భయాందోళనలో ఉంటుంది కూడా జరుగుతుంది. ఈయన డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం చేసి ప్రతి ఏకర్కి ప్రతి సంవత్సరం 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.